హలో, వెల్కమ్ టు మస్కట్ డైరీ. నా పేరు శ్రీదేవి. ఇప్పుడు నేను చేయబోయే రెసిపీ ఏంటంటే స్పెషల్ స్వీట్ కునాఫా. కునాఫా అన్నది అరేబియన్ స్వీట్. మన ఆంధ్ర స్టైల్లో సింపుల్గా ఎలా చేయాలో చెప్తాను. కునాఫా కావాల్సినవి ఏంటంటే సేమియాలు, బాదం పప్పు, జీడిపప్పు, పంచదార, కస్టర్డ్ పౌడర్, నెయ్యి, పాలు. ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి కాబట్టి మనం ఈజీగా చేసుకోవచ్చు. సేమియాలు ఫస్ట్ తీసుకుందాం. నేను 200 గ్రామ్స్ సేమియాలు తీసుకుంటున్నాను. సేమియాలు అంటే మనం సేమియా చేస్తాం, ఆ సేమియా తీసుకోకూడదు. ఇలా పొడవుగా సన్నగా ఉండే సేమియాలు తీసుకోవాలి. ఈ సేమియాలు ఎందుకు తీసుకోవాలంటే ఇవి చేయడానికి బాగుంటాయి, తినేటప్పుడు కూడా బాగుంటాయి. మనం చేసేటప్పుడు ఇలా చేసామనుకో కునాఫా తినేటప్పుడు చాలా కష్టంగా ఉంటుంది. అందుకే వీటిని ఇలాగ ప్రెస్ చేసుకుందాం. వీటిని చాలా గట్టిగా ప్రెస్ చేసుకోవాలి, ఎందుకంటే క్రిస్పీగా ఉన్నాయి కదా. ఇలా చిన్న చిన్నగా ప్రెస్ చేసుకుందాం. కొంచెం గట్టిగా ప్రెస్ చేయాల్సి వస్తుంది. చిన్న చిన్న సేమియాలుగా చేసుకుందాం. ఇలా చేద్దాము. మీరైతే గట్టిగానే ప్రెస్ చేయాలి, ఇవి చాలా క్రిస్పీగా ఉన్నాయి. ఇలా చిన్న సేమియాలు కింద చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుందాం. అందులో 9 జీడిపప్పు, 9 బాదం పప్పు వేసి ఒక పౌడర్లా చేసుకుందాం. నేను ముందే చేసి పెట్టుకున్నాను. ఇలా పౌడర్ కింద చేసుకుందాము. ఆ పౌడర్లో సగం పౌడర్ ఇలా బౌల్లో వేసుకుందాము. మిగతా సగం పౌడర్ ఉంటుంది కదా, అందులో 2 స్పూన్లు పంచదార వేసి మళ్ళీ మిక్సీ చేసుకోండి. ఇప్పుడు ఇదేంటంటే బాదం పప్పు, జీడిపప్పు, పంచదార పౌడరు. ఇవి కూడా పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు బాండీ తీసుకుందాం. ఆ బాండీలోకి 2 స్పూన్ల నెయ్యి వేసుకుందాం. ఈ సేమియాలు వేపేటప్పుడు మంట చాలా తక్కువగా ఉండాలి, ఎందుకంటే ఇవి ఆల్రెడీ క్రిస్పీగా ఉన్నాయి కదా. పెద్ద మంట పెట్టేస్తే త్వరగా మాడిపోతాయి. దీన్ని ఒక 4 నిమిషాలు మనం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఒక 4 నిమిషాలు వేపుకుందాము. మంట మాత్రం మీరు తక్కువగా పెట్టాలి. ఒక 4 నిమిషాలు వేసుకుంటే బాగుంటుంది. ఇది ఎక్కువసేపు వేపేసుకున్నామంటే గట్టిగా అయిపోతాయి. మంట ఎక్కువ పెట్టామంటే త్వరగా మాడిపోతాయి. అందుకని ఇలాగా బాగా వేపుకుందాం ఒక 4 నిమిషాలు. ఇలా వేసుకున్న తర్వాత దీంట్లోకి మనం పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, పంచదార పొడి వేసుకుందాం. ఇది కూడా వేసుకొని ఒక 3 నిమిషాలు కలుపుకుందాం. ఎందుకంటే అందరూ పంచదార వేసేయచ్చు కదా డైరెక్ట్గా అంటారు. పంచదార వేసేస్తే కరగడానికి టైం పడుతుంది, అంత బాగా షుగర్ సేమియాలకు పట్టదు. ఇలా పొడి చేసుకుంటే తొందరగా కరిగిపోతుంది, సేమియాకు కూడా షుగర్ బాగా పడుతుంది. ఇలా వేసిన తర్వాత కూడా ఒక 2 నిమిషాలు వేపుకుందాం. అంటే పంచదార అంతా కొంచెం కరిగేంత వరకు. ఇలా వైట్గా కనిపిస్తుంది చూసారా షుగరు, అదంతా కరిగిపోయేంత వరకు ఇలా కలుపుకుందాం. కరిగిపోయింది పూర్తిగా పొడి మొత్తం. చూసారా, దీన్ని వేరే బౌల్లోకి వేసుకుందాం. అంటే ఒక ప్లేట్లోకి వేసుకోండి. ఒక ప్లేట్లోకి వేసిన తర్వాత దీన్ని 2 భాగాల కింద చేసుకుందాం. 2 భాగాల కింద ఎందుకంటే చూపిస్తాను మీకు.
ఇలా 2 భాగాల కింద తీసుకుందాం. మీరు ఇప్పుడు కస్టర్డ్ ఏ బౌల్లో వేసుకోవాలనుకుంటే మీ ఇష్టం, బౌల్ వేసుకోవచ్చు. ఇది ఇలా వేసుకుందాం. మీ దగ్గర ఏ బౌల్ ఉంటే ఆ బౌల్లో వేసుకోవచ్చు. నా దగ్గర ఈ బౌల్ ఉంది కాబట్టి ఈ బౌల్లో వేసుకుంటున్నాను. ఇలా వేసుకుందాం. మొత్తం అంతా ఇలా వేసుకున్న తర్వాత దీన్ని ఒక చిన్న బౌల్ తీసుకుని ఇలా గట్టిగా నొక్కుకుందాం. ఇలా గట్టిగా ప్రెస్ చేస్తున్నాం. దీన్ని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు తర్వాత మనం ఇంకొక బౌల్ తీసుకొని పెట్టుకొని, నేను సేమియాలు 200 గ్రామ్స్ తీసుకున్నాను కదా, పాలైతే 1/2 లీటర్ ఖచ్చితంగా పడతాయి. మీరు 1/2 లీటర్ తీసుకోండి. 1/2 లీటర్ పాలు వేసి అవి వేడెక్కేలోపు మనం కస్టర్డ్ పౌడర్ ఎలా చేయాలో చూద్దాము. దాని గిన్నెలోకి సగం పాలు వేసుకొని దాంట్లోకి స్పూన్నర కస్టర్డ్ పౌడర్ వేసుకొని బాగా కలుపుకుందాం. అంటే ఉండలు లేకుండా కలుపుకోవాలి. ఉండలు లేకుండా ఇలా కలుపుకుందాం. దాంట్లోకి మనం ఫస్ట్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు పౌడరు, ఆ పౌడర్ కూడా వేసేద్దాం. దీంట్లోకి బాగా కలుపుకుందాం ఉండలు లేకుండా. ఈ లోపల పాలు వేడెక్కుతాయి కదా. ఇలా కలిపేసుకున్నాం ఉండలు లేకుండా. ఈ లోపల పాలు వేడెక్కుతాయి. ఈ కస్టర్డ్ పౌడర్ లేని వాళ్ళు కార్న్ఫ్లవర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. పాలు పొంగ రానిద్దాము. ఇందులో ఏమైనా ఉండలు ఉన్నాయేమో చూద్దాము. ఉండలు లేకుండా బాగా కలిపేసుకుందాం. పాలు వేడెక్కలేదు. పొంగ రానివ్వండి పాలు, చూద్దాం. పాలు మరుగుతున్నాయి కదా, బాగా వేడెక్కండి. పొంగు రావడం స్టార్ట్ అయింది. సరే ఇలా పొంగు వస్తుంది కదా, ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాము. ఎందుకంటే పాలు కొంచెం దగ్గరికి అవ్వాలి, చిక్కగా అవ్వాలి. కొంచెం పలుచగా ఉన్నాయి కదా పాలు. ఇంకొక 2 నిమిషాలు ఉంచుదాం. అప్పుడు కొంచెం చిక్కబడతాయి పాలు. ఇందులోకి మనం ముందుగా కలుపుకున్న కస్టర్డ్ పాలు వేసుకొని కలుపుకుందాం.
ఈ కస్టర్డ్ బాల్ వేసిన తర్వాత ఒక 3 నిమిషాలు మరగనిద్దాం. ఇలా మరిగిన తర్వాత దాంట్లోకి ఒక పావు వంతు పంచదార వేసుకుందాం. పంచదార అంతా కరిగేంత వరకు 2 నిమిషాలు మరగనిస్తే పంచదార త్వరగా కరిగిపోతుంది. ఆల్రెడీ వేడిగా ఉన్నాయి కదా పాలు, తొందరగా కరిగిపోతుంది. చూసారా, కస్టర్డ్ పౌడర్ రెడీ అయిపోయింది. దీంట్లోకి మనం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం. అంటే ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు. నేనైతే లైట్గా వేస్తున్నాను డ్రై ఫ్రూట్స్. ఒక పొంగు వచ్చేంత వరకు ఉంచుదాం 2 నిమిషాలు. మంట అడ్జస్ట్ చేసుకుంటూ మీరు మరగబెట్టుకోండి. ఇట్లా రావాలి కస్టర్డ్ క్రీమ్ అన్నది. ఏంటి ఎంత పలుచగా ఉందని మీరు కంగారు పడకండి, ఫ్రిడ్జ్లో పెట్టగానే కొంచెం గట్టిగా అయిపోతుంది క్రీము. మంచిగా మంట అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కస్టర్డ్ పౌడర్ కలుపుకోండి. సరే, పొంగు వచ్చింది కదా. ఈ కస్టర్డ్ పౌడర్ని ఏం చేస్తామంటే, మనం ముందుగా సేమియా పెట్టుకున్నాం కదా, దాని మీద ఇలా వేసుకుందాం. ఇలా కస్టర్డ్ క్రీమ్ అంతా వేసేసుకున్నాం కదా, దీని మీద సేమియాని ఇలా వేసుకోవాలి. అస్సలు ఒత్తకూడదు. ఒత్తామంటే సేమియా మొత్తం లోపలికి వెళ్ళిపోయి కస్టర్డ్ క్రీమ్ అంతా పైకి వచ్చేస్తుంది. ఇలా పైన వేసుకోవాలి. ఇలా మొత్తం ఈ క్రీమ్ అంతా కవర్ చేసేయాలి కనిపించకుండా. ఇలా ఇట్లా మొత్తం ఎత్తేసుకొని మనం గట్టిగా నొక్కకండి. గట్టిగా నొక్కితే సేమియా లోపలికి వెళ్ళిపోతాయి, కస్టర్డ్ క్రీమ్ పైకి వచ్చేస్తుంది. ఇలా నెమ్మదిగా ఇలా నెమ్మదిగా ఒత్తేసుకున్నాక డ్రై ఫ్రూట్స్ అన్నది మన ఇష్టం. ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, ఇష్టం లేని వాళ్ళు మానేసుకోవచ్చు. అది అయితే ఏమి వేసుకోవాలని లేదు. ఇలా వేసుకున్న తర్వాత ఈ కునాఫాని 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఇలా డైరెక్ట్గా అయితే తినేయకండి, నోరు కాలిపోతుంది. 2 గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తినాలి. ఇది కునాఫా మన ఆంధ్ర స్టైల్లో చేశాను. మీకు నచ్చినట్టయితే నా కునాఫా ఆంధ్ర స్టైలు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.